హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రావణి. త్వరలో రాబోయే రక్షాబంధన్ ఇంట్లో ముందుగానే వచ్చేసింది. రాఖీ పండుగ ఇచ్చిన స్ఫూర్తితో అన్నపై చెల్లె గాని, చెల్లెపై అన్న గాని ప్రేమగా ఉండడమే కాకుండా చదువుల్లోనూ సహకరించుకుంటూ పరస్పర చదువుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న ఈ అన్నా చెల్లెలను ప్రభుత్వ ఉద్యోగాలు వరించాయి. ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన మన సూర్యాపేటలోని రాహుల్ అండ్ ఐశ్వర్య గౌడ్ వారి ప్రిపరేషన్ ఎలా ఉంది, అమ్మా నాన్న ప్రోత్సాహం ఎలా ఉంది తదితర విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం రండి. హాయ్ అండి, ముందుగా హార్టీ కంగ్రాచులేషన్ బోత్ ఆఫ్ రాహుల్ గారు, ఐశ్వర్య గారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇద్దరు అసలు ఒక్క ఇంట్లో ఒక జాబ్ రావడమే అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అట్లాంటిది అన్నా చెల్లెలకి ఇద్దరికి జాబ్ వచ్చిందంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉందండి, మాటల్లో చెప్పలేము. 2 days నుంచి వి కాంట్ ఎక్స్ప్రెస్. చాలా హ్యాపీగా ఫీల్ చాలా అవుతున్నారు. మీరు ఏం చదువుకున్నారు? అసలు ఈ ఫీల్డ్ లోకి రావడానికి కారణం ఏంటి? అసలు మేము బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నామండి. తను కూడా బీటెక్ సివిల్. ఇద్దరం సేమ్ ఇయర్? తను 2022 పాస్ అవుట్, నాది 2018 పాస్ అవుట్. ఓకే, అంటే మీరు మీ అన్నయ్యని చూసి ఇన్స్పిరేషన్ తీసుకున్నారా లేకపోతే? అన్నయ్యనే అండి ఇన్స్పిరేషన్. తను 2018 నుంచి గవర్నమెంట్ జాబ్స్ కోసం చాలా ప్రిపేర్ అవుతున్నారు. అంటే తనకు సివిల్ ఇంజనీరింగ్ లో చాలా ఉంది అనుభవం. సో ఇంకా తన రూట్ లోనే నేను వచ్చాను, అన్నయ్య రూట్ లోనే. ఇంకా అన్నయ్యనే ఇంకా ఇన్స్పిరేషన్. ఇట్లా మనం జాబ్ చేయాలి, గవర్నమెంట్ జాబ్ చేయాలి, ఇట్లా సివిల్ ఇంజనీరింగ్ చాలా బాగుంటుంది, కన్స్ట్రక్షన్స్ అవన్నీ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. అవును, మరి ఇవన్నీ చెప్తున్నారు కదా, బీటెక్ చేశారు కదా, మరి ఆ ఫీల్డ్ లోకి వెళ్లకుండా ఇటు గవర్నమెంట్ జాబ్స్ అని ఎందుకు మీకు థాట్ వచ్చింది? బీటెక్ లో మామూలుగా వేరే స్ట్రీమ్స్ లో అయితే సాఫ్ట్వేర్ అటు సైడ్ ఉంటుంది. సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో మనం చూసుకున్నట్టయితే ఓన్లీ ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్, నెక్స్ట్ సైట్ ఇంజనీర్ వర్క్, ఈ 2 మాత్రమే ఉంటాయి. ఇప్పుడు అందుకే అదే ఫీల్డ్ లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నాకు వచ్చింది. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్. అంటే మీరు మీ అన్నయ్య ద్వారా ఏమైనా హెల్ప్ తీసుకునే వాళ్ళ చదవడంలో? చాలా, అంటే మేము ఇంట్లోనే ప్రిపేర్ అయ్యాము, ఆన్లైన్ కోచింగ్ తీసుకుని. ప్లస్ అన్నయ్య గైడెన్స్ ఉండడం వల్లనే ఈ రోజు జాబ్ వచ్చింది. అంటే చాలా అన్నయ్య గైడెన్స్, అంటే టెస్ట్ సిరీస్ రాయడం కానీ, అంటే ఇద్దరం చాలా డిస్కస్ చేసుకునే వాళ్ళం. అంటే అన్నయ్య మార్నింగ్ ఇక్కడ లైబ్రరీలో కూర్చొని చదువుకునేవాడు, నేను ఇంట్లో కూర్చొని చదువుకున్నాను. అంటే ఇక్కడే లైబ్రరీలో, డిస్ట్రిక్ట్ లైబ్రరీలో వెళ్ళేవాడు. సూర్యాపేటలో ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నారా మీరు? తనకు ఆన్లైన్ కోచింగ్ ఇప్పించారు. నేను 2017 లోనే అబిడ్స్ లో గేట్ కోచింగ్ తీసుకున్నాను, కేఎస్ అకాడమీలో. నెక్స్ట్ మళ్ళీ గేట్ మాస్టర్స్ అకాడమీలో ఏడబ్ల్యూ కోచింగ్ తీసుకున్నాను. ఓకే, మళ్ళీ ఇట్ సైడ్ వచ్చారా? ఇదే ఇందులో ఈ స్ట్రీమ్ తర్వాత ఇక నా ఓన్ గా ప్రిపేర్ అయినా బుక్స్ పెట్టుకొని. ఓకే, మీ చెల్లికి మీరు హెల్ప్ చేస్తారు? క్వశ్చన్స్ డిస్కస్ చేసుకోవడం, ఇట్లా కాన్సెప్ట్స్ డిస్కస్ చేసుకోవడం, ఇద్దరం గ్యాదర్ అయినప్పుడు ఇట్లా 1 hour 2 hours ఇదే డిస్కషన్ ఉండేది మా మధ్య. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు మరి? నాకు మా పేరెంట్స్ అండి, మా ఫాదర్ అండ్ మదర్. మా ఫాదర్ చాలా కష్టపడి మమ్మల్ని చదివించారు. డాడీ పాన్ షాప్ లో వర్క్ చేస్తుండేవాడు. మొన్న 3 years బ్యాక్ వరకు కూడా డాడీ పాన్ షాప్ లో వర్క్ చేస్తుండేవాడు. మమ్మీ అప్పట్లోనే డిగ్రీ డిస్కంటిన్యూ చేసిందండి. తన డ్రీమ్ అది గవర్నమెంట్ జాబ్ చేయాలని. తను చేయలేకపోయింది, నేను ఆ మమ్మీ డ్రీమ్ నేను తీర్చాలి అని అనుకున్నాను. అప్పటి నుంచి అనుకున్నాను నేను ఎలా అయినా స్టేట్ గవర్నమెంట్ లో మంచి జాబ్ తెచ్చుకోవాలని. బై గాడ్స్ గ్రేస్ గెస్టెడ్ ఆఫీసర్ గా సెటిల్ అయ్యాను. ఎన్ని అవర్స్ చదివేవాళ్ళు డైలీ? నేను అవర్స్ అని చెప్పలేను కానీ ఐ థింక్ నా పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎట్లా అంటే ఎన్ని అవర్స్ చదివామన్నది కాదు, ఎంత నేర్చుకున్నాం, ఈ రోజు ఎన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం, ఈ రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎన్ని కాన్సెప్ట్స్ నువ్వు లెర్న్ చేసావు అనేది నాకు మెయిన్. అవర్స్ లాగా కాకుండా ఎన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నావు అనే దాని మీద నేను చాలా ఫోకస్ చేశాను. మెయిన్ గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం చదివినంత ఎట్లా రిప్రజెంట్ చేయాలి ఎగ్జామ్ లో, అలా నేను టెస్ట్ సిరీస్ అనేది చాలా బాగా ఎక్కువ రాసేవాడిని. అది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. డిఫరెంట్ అకాడమీస్ ఒక్కటే కాదు, చాలా అకాడమీస్ టెస్ట్ సిరీస్ ఆన్లైన్ లో పర్చేస్ చేసేది, మామూలుగా బయట కూడా తీసుకొని రాయడం జరిగింది. ప్రిపరేషన్ కి ఎన్ని ఇయర్స్ పట్టింది? నేను 2018 నుంచి మధ్యలో 1 year చదివాను. తర్వాత ట్రాక్ చదవకుండా సైట్లలో చేయడం అలా చేశాను. తర్వాత నేను మామూలుగా మనీ కొంచెం ఇబ్బంది అవుతుందని నేను అక్కడ పార్ట్ టైం
ఓకే ట్యూషన్స్ చెప్పడం స్టార్ట్ చేశాను. ట్యూషన్స్ కూడా చెప్పారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అబ్బాయి 10th అబ్బాయికి చెప్పేది ఎక్కువ అని జాన్సన్ గ్రామర్ స్కూల్ హైదరాబాద్ లో హైదరాబాద్ నేను హైదరాబాద్ లో ఉన్నాను 1.5 years. తర్వాత ఆఫ్టర్ కరోనా నోటిఫికేషన్ ఇక పడదు అనే టైంలో 2022 సెప్టెంబర్ లో నోటిఫికేషన్ పడింది. అప్పుడు మళ్ళీ సూర్యాపేటకి వచ్చేసి లైబ్రరీకి వెళ్ళి చదువుకోవడం జరిగింది. గవర్నమెంట్ లైబ్రరీలో చదువుకున్నాను. అట్లా 2022 సెప్టెంబర్ లో నోటిఫికేషన్ పడింది. మేలో ఎగ్జామ్ రాశాం. సెప్టెంబర్ లో ర్యాంకింగ్ లిస్ట్ వచ్చింది. 2023 సెప్టెంబర్ లో 24 మార్చ్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది. నెక్స్ట్ మొన్న 2 days బ్యాక్ రిజల్ట్ వచ్చింది. ఇట్స్ ఆల్ లాంగ్ ప్రాసెస్. అవునవును, అంతా ఫస్ట్ అటెంప్ట్ కదండి? ఫస్ట్ అటెంప్ట్ ఇద్దరికి ఫస్ట్ అటెంప్ట్. సూపర్, అసలు ఫస్ట్ అటెంప్ట్ లోనే సాధించేశారు. మీ పేరెంట్స్ అయితే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. మీ మమ్మీ డాడీ ప్రోత్సాహం ఎలా ఉండేది? అమ్మ నాన్న ప్రోత్సాహం చాలా బాగుండేదండి. నేను 4-5 years నుంచి నేను మామూలుగా వేరే స్ట్రీమ్ లో ఎటు కూడా నేను ఏ జాబ్ చేయలేదు. మామూలుగా పార్ట్ టైం నా ఖర్చుల మందం నేను అక్కడ హైదరాబాద్ లో పార్ట్ టైం ట్యూషన్స్ అలా చేస్తున్నాను. దే నెవర్ ఇన్సిస్టెడ్ మీ టు సమ్ వర్క్. వాళ్ళు కూడా నన్ను ప్రోత్సహించారు. నువ్వు చేయగలుగుతావు, నీకు జాబ్ వస్తుంది, గవర్నమెంట్ జాబ్, అలానే ఉండు, ట్రాక్ తప్పకు అని అనేవాళ్ళు తప్ప ఏదో ఒకటి చెయ్యి ఇట్లా నన్ను ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. అందుకేనేమో నేను ఈ రోజు కొంచెం లేట్ అయినా 2018 to 2024 ఈ ప్రాసెస్ లో చాలా హర్డిల్స్ వచ్చాయి. ఇంకా ఎన్ని డేస్ అని చాలా 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 ప్రెషర్ ఉండే నాకు. అదంతా తట్టుకొని ఈ రోజు ఇట్లా ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నా అంటే దట్ ఈస్ గ్రేస్ ఆఫ్ మై పేరెంట్స్. సొసైటీ వాళ్ళు ఇంకా ఎన్ని ఇయర్స్ చదివిస్తారు పిల్లల్ని, ఇంకా పెళ్లి చేసేయండి, జాబ్ చేసుకోమనండి ఉంటుంటాయి. అవును, కానీ అవి మనం మన హార్ట్ తీసుకోకూడదు. అవును, మన గోల్ ఏంటో మనం అంతే. నేను బాగా ఒక ప్రొవర్బ్ నమ్ముతానండి, వర్క్ హార్డ్ ఇన్ సైలెన్స్, లెట్ సక్సెస్ మేక్ నాయిస్. అవును, చాలా గ్రేట్. అసలు ఫస్ట్ అటెంప్ట్ లోనే వచ్చిందంటే చాలా గ్రేట్ అని ఫీల్ అవ్వాలండి. ఇప్పుడు మీ ఇన్స్పిరేషన్ అంటే ఎవరినన్నా ఇట్లా పెట్టుకొని వాళ్ళలాగా మేము అవ్వాలి? నేను ఇన్స్పిరేషన్ అంటే నేను మా పేరెంట్స్ కంటే ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళు స్టెప్ బై స్టెప్ పైకి వచ్చారు. డాడీ చిన్నప్పటి నుంచి కష్టపడి, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నప్పటి నుంచి డాడీ కష్టపడి పైకి వచ్చాడు. నేను వాళ్ళకంటే ఎక్కువ ఇన్స్పిరేషన్ కంటే ఏది తీసుకోలేదు. డాడీ ఫస్ట్ పాన్ షాప్ లో వర్క్ చేసేవాడు. మమ్మీ కూడా డాడీకి తోడుగా ఎప్పుడు అన్నిట్లో తోడుగా ఉండేది. వాళ్ళే నాకు పెద్ద ఇన్స్పిరేషన్. వాళ్ళని చూసినప్పుడు నాకు అదే పెద్ద ఇన్స్పిరేషన్. వాళ్ళు అట్లా ఎదిగారు, నేను కూడా వాళ్ళకి ఎడ్యుకేషన్ విషయంలో అసలు మమ్మల్ని అన్ని మంచి స్కూళ్ళలో మంచి ఎడ్యుకేషన్ అందించారు. వాళ్ళు ఎంత సఫర్ అయినా మిమ్మల్ని ఎడ్యుకేషన్ లో మాత్రం 10th వరకు నేను సృజన స్కూల్లో చదివాను. నెక్స్ట్ ఇంటర్ శ్రీ గాయత్రి. మీరు కూడా సేమా? నేను 10th సృజన స్కూల్, అంటే ఫస్ట్ 7th నవోదయలో చదివాను. 10th సృజన, తర్వాత శ్రీ చైతన్య, నెక్స్ట్ సిఎంఆర్ కాలేజ్ లో బీటెక్ చేశాను. మీరు ఫ్యూచర్ గోల్స్ ఏంటి మీ ఇద్దరు? ఇప్పుడు ప్రెసెంట్ జాబ్ చేస్తారా? ఇంకా ఏమన్నా ప్రిపరేషన్ ఏమన్నా ప్లానింగ్ ఉందా? యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలని నాకు చాలా ఉంది. నా డ్రీమ్ అన్నమాట యూపీఎస్సీ, ఐఏఎస్. సో అంటే ఫస్ట్ ఇది కొంచెం జాయిన్ అయిన తర్వాత సివిల్ ఇంజనీరింగ్ కూడా నాకు చాలా ఇష్టం ఈ స్ట్రీమ్ లో. తర్వాత ఫ్యూచర్ లో ఇంకా మీరైతే ప్రెసెంట్ నాకు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చాలా ఇష్టం అండి. నేను అనుకున్న డిపార్ట్మెంట్ వచ్చింది. విలేజ్ లో పీపుల్ కి, పూర్ పీపుల్ కి హెల్ప్ చేయడం, నా వల్ల అందరూ సాయం చేయడానికి చాలా గ్రేట్ అండి. మీరు ఇట్లా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? సూచనలు గానీ? నెవర్ లూజ్ హోప్ అండి. చాలా మధ్యలో చాలా హర్డిల్స్ వస్తుంటాయి. ఈ ప్రిపరేషన్ లోనే కాదు, లైఫ్ లో చాలా హర్డిల్స్ వస్తుంటాయి. నేను పర్సనల్ గా 2018 to 2024 నేను బయటకు చెప్పుకోకుండా కూడా చాలా హర్డిల్స్ ఫేస్ చేశాను ఇన్నర్. ఎందుకంటే కొంచెం మెరిటోరియస్ స్టూడెంట్ నేను ఫ్రమ్ ద బేసిక్ ఫౌండేషన్ చిన్నప్పటి నుంచి కూడా. సో అందరిలో రిలేటివ్స్ లో గానీ బయట గానీ ఎక్కడికి వెళ్ళినా 2018 to 2024 ఏం చేస్తలేవు, ఇంకేం చేస్తున్నావు అనే క్వశ్చన్స్ వస్తుంటాయి. కామన్, వాళ్ళకు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కాకపోతే నేను చెప్పాను కదా, వర్క్ హార్డ్ ఇన్ సైలెన్స్, లెట్ సక్సెస్ బాగా నమ్ముతారు. నేను నా స్ట్రగుల్ నేను చేశాను. లెట్ గాడ్ డిసైడ్ గ్రేస్. ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా కూడా మన గోల్ ని వదులుకోవద్దు, అదే ట్రాక్ లో ఉండాలి. అండ్ ఏంటంటే ఎన్ని అవర్స్ చదివాను దానికంటే కూడా నువ్వు ఎన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నావు, రోజుకి ఎన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నావు అనే దాని మీద మీరు బాగా ఫోకస్ చేస్తే బాగుంటుంది. మీరు ఫ్యూచర్ లో ఇంకా యూపీఎస్సీ ఫ్యూచర్ లో అంటే ఫస్ట్ నుండి నేను 2022 నోటిఫికేషన్ పడినప్పుడు అసలు యూపీఎస్సీ ఉండేది. కానీ ఇంకా ఏడబ్ల్యూ సివిల్ ఇంజనీరింగ్ దాని మీద కూడా ఇంట్రెస్ట్ ఉండడం ఏడబ్ల్యూ తన డ్రీమ్ అసలు యూపీఎస్సీ. యూపీఎస్సీ మీరు ఎక్స్పెక్ట్ చేశారా అసలు ఈ జాబ్ వస్తుంది అని? అంటే ఎస్ మ్యామ్, డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేశాను. అంటే నువ్వు హార్డ్ వర్క్ చేసినందుకు ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ రాయడం కానీ అవన్నీ నాకు తెలుసు కదా. మీరు ఎక్స్పెక్ట్ చేశారు నేను చేసినందుకు 100% ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వస్తుంది.
ఫ్యూచర్ లో ఏమైనా కోచింగ్ తీసుకున్నారా మీరు? నేను దీనికి ఆన్లైన్ లో separate. అంటే నేను ఫోటోలో ఉన్నప్పుడే ఆన్లైన్ కోచింగ్ ఆన్లైన్ కోచింగ్ బుక్స్ బుక్స్ కూడా గేట్ మాస్టర్స్ అకాడమీలో తన ఆన్లైన్ మెయిన్ కోచింగ్ బుక్స్ ఏమన్నారు? సివిల్ ఇంజనీరింగ్ కోర్ సబ్జెక్ట్ బుక్స్ ఉంటాయి. గేట్ మాస్టర్స్ అకాడమీ వాళ్ళే ప్రొవైడ్ ప్రొవైడ్ చేస్తారు. చేస్తారు. Okay. ఏ అకాడమీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అందులో ఎక్సర్సైజెస్ కానీ కాన్సెప్ట్స్ కానీ అవన్నీ ఉంటాయి. డిఫరెంట్ అకాడమీస్ Notes అలా prepare మాకు చేసుకోవడం. అంటే అన్నయ్య నా నోట్స్ చదివేవాడు. ఇప్పుడు నేనే నోట్స్ ప్రిపేర్ చేసుకునే కానీ అంటే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, కాన్సెప్ట్స్ ప్రిపేర్ చేసుకోవడం, ఓకే. హైలైట్ చేసుకోవడం, అట్లా ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకునేదాన్ని. అట్లా ఫ్యూచర్ లో కూడా మీరు యూపీఎస్సీ క్రాక్ చేయాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాం మా Thank you, సుమెంట్ వారు. మీ పేరు చెప్పండి సార్. మీ పేరు? విజయ్ కుమార్ గారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? మీ ఒక బాబు ఇట్లా జాబ్ వచ్చిందంటేనే పేరెంట్స్ చాలా హ్యాపీ ఫీల్. అట్లాంటిది మీ ఇంట్లో ఇద్దరికి, అది కొడుకు కూతురికి వచ్చిందంటే అసలు మీ హ్యాపీనెస్ ఎలా ఉంది? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? కాకపోతే ఇద్దరు బాగా కష్టపడ్డారు, చాలా 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 కష్టపడ్డారు. అందుకని వాళ్ళ ఇద్దరికి వస్తుందని మేము ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేశారా? అంత నమ్మకం ఉంది. అందుకని వాళ్ళు కష్టపడ్డారు. ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా ఈ టైంలో? అంటే సొసైటీ అంటుంటారు కదా ఇన్ని ఇయర్స్ అవుతుంది. కొంచెం 2018 అవునవును, లాంగ్ డ్రాప్ కదా. చూసి తొందరగా రావాలి దేవుడు, తొందరగా కష్టపడుతుంది మా బాబు. మీరు ఏమైనా ఫేస్ చేశారా సొసైటీ? ఇంకెన్ని డేస్ చదివిస్తారు? కానీ మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆ టైంలో? నమ్మకం పిల్లల మీద పక్కా క్రాక్ చేస్తారు, సాధిస్తాడు, ఏదో ఒక రోజు వస్తుంది, వాళ్ళకి ఆన్సర్ చెప్తాడు అని అనుకున్నారా? మీరండి, మీరు కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారంట మీ పిల్లలు? చాలా ప్రౌడ్. ఫ్యూచర్ లో ఇంకా చదువుతారంటే ఇంకా చదివిస్తారా? మీలాంటి ఇన్స్పిరేషన్ పేరెంట్స్ ఉండాలని అందరికి కోరుకుంటున్నారు. చదివేటప్పుడు కూడా మీరు ఏది చదువుతుంటే చదివిస్తున్నానా చెప్పేవారు, మీరే ఇన్స్పిరేషన్ ఉండేవాళ్ళంట. థ్యాంక్ యూ అండి. ఇలాగా మీ పిల్లలు ఇంకా చాలా సక్సెస్ పొందాలని మా సుమన్ టీవీ వారి తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చూసారు కదండి రాహుల్ గారు, ఐశ్వర్య గారి స్టోరీ. వాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ అయ్యారు, ఎన్ని ఫేస్ చేశారు అనేది. అన్నా చెల్లెలు కొట్టుకోవడం చూసాం, తిట్టుకోవడం చూసాం. కానీ వీరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఆ స్టడీని వీళ్ళు మొత్తం కొట్టుకుంటూ తిట్టుకుంటూనే జర్నీ అంతా గడిపారంట. అలా గడుపుతూనే వాళ్ళు ఉద్యోగాలు సాధించారు. వాళ్ళ పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వీళ్ళని చూసి కూడా చాలా మంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు వాళ్ళ వేలో వాళ్ళు సాధించాలని సుమన్ టీవీ వారు తరపున కోరుకుంటున్నాము. అందరికి ఇన్స్పిరేషన్ గా నిలబడాలని కోరుకుంటున్నాము.